కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఢిల్లీ నుంచి ఎవరైనా వచ్చి అదిరిస్తే బెదిరిస్తే తప్ప గల్లీలో కథ ముందుకు సాగదా? అగ్రనేతలొచ్చి కాసేపు తలంటి దిశానిర్దేశం చేస్తే తప్ప పార్టీ రాష్ట్ర నేతల్లో జోష్ పెరగదా? ఏమో మరి. తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చిన సడన్ చేంజ్ చూస్తుంటే ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి ఆగమేఘాల మీద అటు ప్రభుత్వం ఇటు పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అదే నిజమో అనిపిస్తుంది కూడా. ఇంతకీ ఢిల్లీ నుంచి వచ్చింది ఎవరు, చెప్పింది ఎవరు? ఖర్గే రాకతో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ అధ్యక్షుడి గైడెన్స్ గట్టిగా పనిచేసిందా? పిసిసి పెద్దలపై మల్లికార్జున్ మండిపడ్డారా? ఓవైపు పదవులు, మరోవైపు రిజర్వేషన్లు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో దూకుడు కనిపిస్తోంది. పార్టీ విషయంలో అయినా ప్రభుత్వం విషయంలో అయినా అగ్రనేతలు వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలే దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఖర్గే తీసుకున్న క్లాస్, చేసిన దిశానిర్దేశం రాష్ట్ర పార్టీ పెద్దలపై గట్టిగానే పనిచేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఆరా తీసిన ఖర్గే ప్రస్తుత పరిణామాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీరియస్ అయినట్టు సమాచారం. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఏమేం చేయాలనే విషయమై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారట. అక్కడితో ఆగలేదు అధ్యక్షుడు. పార్టీ లైన్ ను క్రాస్ చేసే వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారట. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని నేతలకు స్పష్టం చేశారట. ఏదో వచ్చాం వెళ్ళామన్నట్టుగా కాదు, ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఖర్గే గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 4న హైదరాబాద్ వచ్చిన ఆయన అదే రోజు సాయంత్రం ఓ ప్రముఖ హోటల్లో పార్టీ నేతలతో స్పెషల్ మీట్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ పిసిసిలో తాజా పరిణామాలపై పూర్తి వివరాలు తీసుకున్న ఖర్గే ఇటీవలి కాలంలో కొందరు నేతలు పార్టీకి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్న తీరును సమావేశంలో ప్రస్తావించారట. అలాంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని నేతలను గట్టిగానే ప్రశ్నించారట. పార్టీలో పెండింగ్ పోస్టుల విషయంలోనూ ఖర్గే పిసిసి పెద్దలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. రాష్ట్రంలో కొత్త పిసిసి చీఫ్ ఏర్పాటై ఏడాది కావస్తోన్నా ఇప్పటి వరకు పదవుల భర్తీ ఎందుకు చేపట్టలేదని క్లాస్ తీసుకున్నారట. డిసిసి పోస్టులతో పాటు వీలైనంత త్వరగా కార్పొరేషన్ పదవుల్ని భర్తీ చేయాలని సూచించారట. ఆలస్యం చేయకుండా పిసిసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని మహేష్ గౌడ్ కు ఖర్గే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పదవుల విషయంలో పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కొరడా ఝులిపించాల్సిందే అని చెప్పారట ఖర్గే. లేదంటే వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని, ప్రతిపక్షాలకు అవే అస్త్రాలుగా మారుతాయని నేతలకు దిశానిర్దేశం చేశారట ఏఐసిసి అధ్యక్షుడు. నేతలను ఇలా ఉపేక్షిస్తూ పోతే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారట. ఎల్బీ స్టేడియంలో ఖర్గే సభ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గేర్ మార్చినట్టు కనిపిస్తోంది. ఆ మీటింగ్ అయ్యిందో లేదో 10 ఉమ్మడి జిల్లాలకు పలువురు సీనియర్లను ఇన్ఛార్జీలుగా నియమించి వెంటనే ఫీల్డ్లోకి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించాలని కూడా పిసిసి ఆదేశాలు ఇవ్వడం మార్పుకు సంకేతంగా చెప్పొచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. ఏఐసిసి అధ్యక్షుడు చెప్పినట్టు పిసిసి కార్యవర్గంతో పాటు డిసిసిలు, కార్పొరేషన్, మార్కెట్ కమిటీ పదవులు కూడా ఈ నెలాఖరు వరకు భర్తీ చేయాలని పిసిసి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల ఖర్గే ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి సభ నిర్వహించిన కాంగ్రెస్ బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల విషయంలోనూ ముందడుగు వేసింది. ఇటీవల ఈ అంశంపై చర్చించిన మంత్రివర్గం ఆర్డినెన్స్ తీసుకొచ్చేనా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. మొత్తానికి ఖర్గే హైదరాబాద్ టూర్ తర్వాత తెలంగాణలో అధికార కాంగ్రెస్ హై స్పీడ్ తో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మరి స్పీడ్ కంటిన్యూ చేస్తారా లేక 3 నాళ్ల ముచ్చట అనిపిస్తారా అన్నదే ఆసక్తి రేపుతోంది.